చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సైబర్ క్రైమ్లో కూడా మనం జాగ్రత్త అవ్వాల్సిన అవసరం. ఒక చిన్న 20 ద్వారా నేను ఒకటి ఏం చెప్తానంటే, చూసేది, వినేది, సోషల్ మీడియా వచ్చేది ఏది కూడా ఒరిజినల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, చూసేది ఎక్కడైనా వాళ్ళు డబ్బులు పెట్టమంటున్నారు, వాళ్ళు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారు అంటే అత్యాశకి వెళ్ళిపోయి మాత్రం నాకు ఒక 10,000 రూపాయలు పెడితే ₹1,00,000 వస్తున్నాయి, ఆ కాలం పోయింది, అంత మంచి వాళ్ళు లేరు. ఓకే, దయచేసి ఒకటి ఏంటంటే ఒరిజినల్ వీడియో ఏంటంటే ఏదైనా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నట్టు, మోడీ గారు మాట్లాడుతున్నట్టు, ఇలా డిఫరెంట్ పీపుల్ మాట్లాడుతున్నట్టు డీప్ ఫేక్ వీడియోస్ టెక్నాలజీ వచ్చింది. అండ్ అమ్మాయిలకి జాగ్రత్త ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా ఫోటోలు మార్పు చేసినా ఏమైనా జరిగినా కూడా టెక్నాలజీ ఉంది, మిమ్మల్ని మీ వీడియోస్ కానీ అట్లాంటివి చేస్తున్నట్టయితే లాస్ ఉన్నాయి. 24 hours to 48 hours అటువంటి వీడియోస్ ఏమున్నా కూడా ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసే టెక్నాలజీ కూడా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండడం ఇంపార్టెంట్. ఎవరికైనా ఇట్లాంటి ఏమైనా జరిగినా కూడా ఇది కామన్, ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది కామన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మానసికంగా డిప్రెషన్ పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. బికాజ్ ఆఫ్ ఏఐ మిస్యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది ఒరిజినలా డూప్లికేటా అని నార్మల్గా చూస్తే కూడా మీరు చెప్పొచ్చు. డీప్ ఫేక్ అన్నప్పుడు డీప్ ఫేక్ ఇమీడియట్గా ఏదో ఒక దగ్గర నుంచి తెలుస్తుంది. అదే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే, సాంగ్ ఉంది, సాంగ్ ఒక 1 minute వచ్చేసింది, 2 minutes వచ్చేసింది, వాయిస్ వచ్చింది, వోకల్స్ వచ్చింది. ఇలా వీళ్ళు చేసే పనిని ఇప్పుడు సాంగ్ ఎంత కాస్ట్కి వచ్చిందండి? 500 సాంగ్స్ ₹1000 చేయొచ్చు. ₹2 ఒక సాంగ్ ఎంత అద్భుతంగా వస్తుందండి. 10 TV పైన నేను ఒక సాంగ్ చేస్తే మీరు నిజంగా నమ్మలేదు ఇది ఒరిజినల్ డూప్లికేటా అని చెప్పేసి అంత అద్భుతంగా వచ్చేస్తుంది సాంగ్స్. సో ఇప్పుడు అంత సాంగ్స్ అప్డేట్గా వచ్చినప్పుడు అండ్ ఎక్స్టెన్సివ్ యూజెస్ కూడా పెరుగుతుంది, వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏఐతో అప్డేట్ కావడం ఇంపార్టెంట్. ఏఐతో వీళ్ళు తొందర అప్డేట్ అయిపోయి ఏమేమి ఉన్నాయి మార్కెట్లో, ఏమేమి వస్తున్నాయి, విఎఫ్ఎక్స్ టూల్స్ వచ్చాయి, ఏమేమి టూల్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ వాడచ్చు, వీళ్ళ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకొని వీడియో రూపకంగా కానీ సినిమా రూపకంగా కానీ చేయడం అనేది ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫాస్ట్ అయిపోయినందుకే ఏఐ సైడ్ అందరు కూడా డైరెక్టర్స్ కానీ ఏఐ సైడ్ అందరు కూడా ఇప్పుడు ఆర్జీవి గారు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏఐ గురించి ఇట్లా వచ్చేసిందని చెప్పి ఎప్పుడో మాట్లాడారు. చాలా సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ చెప్పిందే ఆర్జీవి గారు, ఏఐ రాబోతుంది మొత్తం అందరిది ఇది అయిపోతాయి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయాలి అని అంటే, వాళ్ళు కూడా వెంటనే వాళ్ళు తీసుకొని అప్డేట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ఎలా స్మార్ట్గా యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ థింగ్ మార్కెట్లో అన్నీ వచ్చేసి అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఒక 2% మంది మాత్రమే ఉన్నారు ప్రపంచం మొత్తంలో. అందులో నుంచి డబ్బులు సంపాదించిన వాళ్ళంటే 2-3% కానీ ఎక్కువ మంది లేనేలేరు. 97% మార్కెట్ ఓపెన్ ఉంది. సరే, ఇంకా మహా అంటే తెలిసిన వాళ్ళు ఒక 10% ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి అడగండి. నేను మొన్న ఏం చేశానంటే చాట్‌జీపీటీకి వెళ్ళి, చాట్‌జీపీటీ నిన్ను వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే నిన్ను వాడుతూ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగితే 2-3% మంది అని చెప్పింది. చాట్‌జీపీటీ చెప్పింది నేను వాడుతూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది. సో ఇప్పుడు ఇంత మార్కెట్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత తొందర వీలైతే అంత తొందర నేర్చుకొని ఎవరైతే యాక్షన్ టేకింగ్ చేస్తారో, ఆలోచనలు రావడం కాదు, స్టోరీస్ రావడం కాదు, చాట్‌జీపీటీకి అడిగితే ఒక వేలాది లక్షలాది స్టోరీలు ఇస్తుంది. ఒరిజినల్ స్టోరీ మీరు ఒక 10 స్టోరీలు చెప్పండి, మీ స్టోరీ చెప్పిన దానికే మీ స్టైల్లోనే స్టోరీ చెప్తుంది మళ్ళీ. సో ఇంతగానం ఫాస్ట్గా పోతున్నప్పుడు యాక్షన్ టేకింగ్ ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే నేర్చుకొని, ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి, ఎవరైతే మార్కెట్లో ముందెళ్ళి చెప్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మనకి ఊబర్ వచ్చింది, ర్యాపిడో వచ్చింది, ఫస్ట్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు అడ్వాంటేజ్ రాదు. కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర ఏదైనా కానివ్వండి, కష్టమైనా కానివ్వండి, పర్లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎక్కడైనా నేర్చుకోండి. నాగానే నేర్చుకోవడం కూడా చెప్పాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్. మీరు హౌస్ వైఫ్ అయినా, స్కూల్ స్టూడెంట్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్యూచర్ అంతా రోబోట్స్ ఒక స్టేజ్లోకి ఎక్కడికి వెళ్ళిపోతామంటే నిజంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ దేవుడు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన డేటా, ఇన్ఫర్మేషన్ అన్నీ దాని దగ్గర ఉంది. ఇప్పుడు గూగుల్లో కూడా మనం మాట్లాడేది కానీ, లేదంటే మనకు వచ్చే యాడ్స్ కానీ అదంతా కూడా ఏ ద్వారానే వస్తున్నాయి. మనం ఫోన్లో మాట్లాడుకున్న వెంటనే అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే యాడ్ వచ్చేస్తుంది. నిజంగా నేను అనుకున్నప్పుడు వెంటనే నాకు దేవుడు పంపించాడు అనుకుంటాం. ఆ దేవుడు పంపించింది కాదు, ఏ టెక్నాలజీ ద్వారా వచ్చింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవ్రీ టైం అదే సిమిలర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే మీకు న్యూస్ వీడియోస్, ఫిలిం వీడియోస్ వస్తాయి, నాకు టెక్నాలజీ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఏఐ. ఇన్స్టాగ్రామ్లో కూడా అదే రీల్స్ వస్తూ ఉంటాయి కామన్గా, ఏఐ. సో అంత మన బిహేవియర్, మన క్యారెక్టరిస్టిక్స్, మనం ఎక్కడ ఉంటున్నాము, మనం ఏమేమి యాప్స్ వాడుతున్నాము అంతా కూడా గూగుల్ వాళ్ళకి తెలుసు, ఫేస్బుక్ వాళ్ళకి తెలుసు, వాట్సాప్ వాళ్ళకి తెలుసు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి తెలుసు.